అయితే ఒక బాధ్యత గల మేయర్గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో కలవడం జరిగింది. 3 ఇష్యూస్ మీద. ఒకటేమో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ గురించి, రెండోదేమో జనరల్ బాడీ కండక్ట్ చేయాలి అన్న విషయంలో, మూడోది రివ్యూ మీటింగ్స్ గురించి. అయితే ఆయన కూడా అవన్నీ విన్నాక చాలా సానుకూలంగా స్పందించారు. మీ అందరికీ కూడా తెలుసు, ఒక స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఎవ్రీ ఇయర్ కూడా జరగాలి. సో నవంబర్ లోపల మా స్టాండింగ్ కమిటీ టెన్యూర్ అయిపోయింది. సో ఎలక్షన్స్ ఇమీడియట్గా జరగవలసి ఉండే, కానీ కోడ్ వలన, ఎమ్మెల్యేస్ కోడ్ వలన ఎలక్షన్ జరగలేకపోయింది. అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్ కూడా మాది ఆగస్ట్ లాస్ట్ అయింది. ఎవ్రీ 3 months జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగవలసింది. అయితే ఇప్పటి వరకు 5 months కూడా అయిపోయింది, జనరల్ బాడీ మీటింగ్ జరగలేదు. అండ్ మా కార్పొరేటర్స్ అందరూ కూడా, అన్ని పార్టీలు, 4 పార్టీల కార్పొరేటర్లు కూడా నా దగ్గరికి పదే రావడం, మా ఆఫీస్కి వాళ్ళ వినతి పత్రం ఇవ్వడము, జనరల్ బాడీ కండక్ట్ చేయమనడము, మరి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ పెట్టమనడము, ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నందుకు నేను కమిషనర్ గారికి లెటర్స్ కూడా రాశాను. నిన్న కూడా ఒక లెటర్ పంపించాను. ఇప్పటి వరకు కూడా మాకు ఏమీ రెస్పాన్స్ రాలేదు. కాబట్టి నేను స్వయంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన ఇమీడియట్గా కమిషనర్ గారికి ఫోన్ చేయడం, నా ముందలే ఫోన్ చేయడం కూడా జరిగి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాని నేను ఏ పార్టీ మారుతున్నాను అనేసి కానివ్వండి, ఇవన్నీ కూడా అవాస్తవము. ఇవన్నీ కూడా ఎవరు కూడా బిలీవ్ చేయొద్దండి. నేను తప్పకుండా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. మేయర్ విజయలక్ష్మి పార్టీ మారుతున్నారంటూ కూడా ఇప్పటికే ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనిపై కూడా గద్వాల విజయలక్ష్మి కూడా మాట్లాడుతూ పార్టీ మార్పు అనేది ప్రసక్తే లేదు, హైదరాబాద్కు సంబంధించి నగర అభివృద్ధిపైన కూడా దృష్టి పెట్టాలి, దీనికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరానని చెప్తున్నాయి. మరోవైపు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా ఒకవైపు కూడా కమిటీ ఏర్పాటు చేయాలి. అలాగే దీనికి సంబంధించి కూడా ఒకవైపు జనరల్ బాడీ మీటింగ్ కూడా ఒకవైపు ఏర్పాటు చేసేలా కూడా కమిషనర్కు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా రేవంత్ రెడ్డి వద్ద ఒకవైపు తెలిపినట్టు సమాచారం. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారని చెప్పి ఒకవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్తున్నప్పటికీ మొన్న ముఖ్యమంత్రి అటు మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ ఒకవైపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అటు పార్టీ నేతలతో చర్చించి పార్టీ నేతలకు కొన్ని కీలకమైనటువంటి సూచనలు కూడా చేశారు. దీనికి సంబంధించి ఎవరు నేతలు కూడా ఏదైనా అవసరం పడితే అభివృద్ధి పనులకైనా వెళ్ళినా సరే అటు ముఖ్యమంత్రి కానీ మంత్రులను కానీ వారి నివాసాలకు వెళ్ళి కలవద్దు, అధికారిక నివాసాలకు వెళ్ళి కలవకూడదు, ఏదైనా ప్రోగ్రాంలు ఉంటే అక్కడికే వెళ్ళి కలిసి వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి వినతి పత్రాలు ఏవైనా ఉంటే అక్కడే సమర్పించాలి తప్ప కానీ ఇలా వెళ్ళి కలిస్తే మాత్రం సైన్ వేరేలా వెళ్తుందని చెప్పి ఒకవైపు కూడా అటు బీఆర్ఎస్ అధినేత చెప్పినప్పుడు కూడా బేకారత్తు చేస్తూ ఒక్కరోజు గ్యాప్లోనే అటు మేయర్ విజయలక్ష్మి కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం పట్ల కూడా సర్వత్ర ప్రస్తుతం కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క అటు మేయర్ విజయలక్ష్మి కూడా ఆమె తండ్రి కూడా ఒకవైపు కేశవరావు బీఆర్ఎస్లో కీలక నేత ఉన్నారైన జనరల్ సెక్రటరీ కాకుండా అటు రాజ్యసభ సభ్యునిగా ఉన్నటువంటి కేశవరావు కుమార్తె కూడా గత జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా మేయర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కొన్ని అక్కడక్కడ కూడా ఒకవైపు జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకుని మీద కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ప్రస్తుతం అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ బీఆర్ఎస్ అప్పట్లో తను మేయర్గా బాధ్యతలు చేపట్టినప్పటికీ అటు జిహెచ్ఎంసీ పరంగా కూడా కౌన్సిల్ సమావేశాలు సజావుగా జరగలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికి సహకరించి కౌన్సిల్ సమావేశాలలో జనరల్ బాడీ మీటింగ్లు ఏర్పాటు చేయాలని చెప్పి వినతి పత్రం ఇస్తున్నప్పుడు కూడా ఒకవైపు కూడా ఇది రాజకీయ కోణంలోనే కలిసిందని చెప్పి చర్చ జరుగుతుంది. మొన్న చూసాం ఒకవైపు అటు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి 4 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ఆకస్మికంగా కలవడం, ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా కలవరం పెట్టిందని చెప్పాలి. ఒకవైపు ఆ ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా వారు కలిసిన కేవలం అభివృద్ధి కోసం ప్రోటోకాల్ విషయంలో కూడా తలెత్తున్నటువంటి వివాదమే అని చెప్పినప్పుడు కూడా ఎమ్మెల్యేలు పార్టీ మారతారని చెప్పి కూడా ఆ విషయం మరొక ముందే మొన్న నగరానికి చెందినటువంటి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సైతం కూడా సీఎం రేవంత్ రెడ్డిని వెలిశారు. ఆయన కూడా
పార్టీ మారుతున్నారంటూ కూడా పెద్దగా చర్చ అయితే జరిగింది. మరి మొన్న 4 ఎమ్మెల్యేలు అలాగే నిన్న జరిగినటువంటి ఆయన ప్రకాష్ గౌడ్ కానీ ఈరోజు నగర మేయర్ జిహెచ్ఎంసీకి చెందినటువంటి నగర మేయర్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రితో కలవడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు భంగపడుతుంటే మరోవైపు కొంతమంది నేతలు పార్టీ నుంచి చేజారుతున్నటువంటి పరిస్థితి. అటు తాటికొండ రాజయ్య సైతం కూడా గణపూర్ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే సైతం కూడా ఈరోజు ఒకవైపు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ పైన అనేక అలిగేషన్స్ చేసి కూడా పార్టీ మార్పు తను కాంగ్రెస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. మరి ఈ నేతలందరూ కూడా ఒకవైపు అధికార పార్టీతో అటు ముఖ్యమంత్రితో కూడా ఒకవైపు అభివృద్ధి ఎజెండాలో భాగంగా ఆయన కలుస్తున్నారా లేదంటే పార్టీ మారుతున్నారా అని చెప్పి కూడా ఇప్పటికి ఒకవైపు బీఆర్ఎస్ కలవరపడుతున్నప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కూడా ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా చేసేది ఏం లేదని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ రెండు పార్టీలు చెప్తున్న నేపథ్యంలో కీలకమైనటువంటి నేతలు అటు అధికార పార్టీ నేతల్ని కలవడం అనేది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని ఒక విఘాతంగా ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నట్టు కూడా ప్రస్తుతం ఒక చర్చ అయితే కొనసాగుతుంది.